మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ముందే జాగ్రత్త పడాలనుకుంటున్నారా? మరి జాగ్రత్త పడాలంటే ఒకే ఒక ఫ్రూట్ తో మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. మరి ఆ ఫ్రూట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది? కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, మనం బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ క్లీన్ గా ఉండవు కదా, అవి వాడినప్పుడు, లేదంటే మనకి మామూలుగా యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటాం మనం జర్నీస్ చేసినప్పుడు, అలా చేయడం వల్ల కిడ్నీస్ లో అది అలాగే స్టోర్ ఉండి అది ఇన్ఫెక్షన్ లాగా తయారవుతా ఉంటది. మరి దీనికి కారణమైన ఈకోలై బ్యాక్టీరియా అనేది ఈ యూరినరీ బ్లాడర్ లోకి పోయి అదేం చేస్తుంది అంటే పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లల్ని పెట్టడం వల్ల మనకు యూరిన్ మంట రావడం, జ్వరం రావడం, నురగలాగా రావడం ఇలా జరుగుతూ ఉంటది. మరి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇది ఉంది కదా క్రాన్బెర్రీస్, ఇవి ఎండిన పండ్లు, ఇవి పచ్చివి తినొచ్చు, ఇలాంటివి పచ్చివి తినొచ్చు అప్పుడప్పుడు. ఇది మాత్రం 21 days 3 months కు ఒక్కసారి 21 days గనక మీరు వాడితే మీకు తప్పకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అస్సలు రాదు. జాగ్రత్త పడవచ్చు. మరి ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా?